దొరికిన సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి. మంచి సమయం కోసం ఎదురు చూస్తే జీవితం సరిపోదు మిత్రమా. విజయం ఎప్పుడు సంపదను, పేదరికాన్ని చూడదు. అది కష్టపడి పనిచేయడాన్ని మాత్రమే చూస్తుంది మిత్రమా. జీవితంలో ప్రతిరోజు విలువైనదే. మంచి రోజు ఆనందం అవుతుంది, చెడు రోజు అనుభవం అవుతుంది. కష్టమైన రోజు పాఠంగా మారుతుంది, ఇష్టమైన రోజు జ్ఞాపకంగా మిగులుతుంది మిత్రమా. నీ తప్పు లేకున్నా నువ్వు ఎందుకు మాట పడాలి అని నిలదీసి గట్టిగా అడగడం మొదలు పెట్టావు అనుకో, అప్పటి నుండి అందరికీ నువ్వు శత్రువుగా మారుతావు. ఇది నిజం మిత్రమా. అందరూ అంటుంటారు కదా, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి అని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండడమా అర్థం చేసుకోవడం అంటే మిత్రమా? గాయం వల్ల కలిగిన బాధ మనిషిని కొన్ని రోజుల వరకు బాధిస్తుంది, కానీ మాటల వల్ల కలిగిన గాయం జీవితాంతం మనసుకు గుర్తు చేస్తుంది మిత్రమా. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పు లేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసే మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదురించి నిలబడు, కానీ విలువలేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒక్కటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకు మిత్రమా. తట్టుకో, నీ మనసు బలంగా ఉంటుంది. జీవితంలో ఎవరైనా మనకు నష్టం చేస్తే మనసును దెబ్బతీయాలనుకున్నా తట్టుకో. తట్టుకోవడం అంటే బలహీనత కాదు, అది అంతర్బలం. శివుడు విషాన్ని తాగి తట్టుకున్నట్లు మనం కూడా కష్టాలను తట్టుకుంటే మన అంతరాత్మ మరింత బలంగా మారుతుంది మిత్రమా. నీ మనసు ఆందోళన చెందుతున్నప్పుడు నువ్వు ఎక్కడైతే ఉంటే ప్రశాంతంగా ఉంటావో అక్కడే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించు. అప్పుడు నీ మనసు ఆందోళన తగ్గి తేలిక పడుతుంది, ప్రశాంతత లభిస్తుంది మిత్రమా.